ఇప్పుడు అట్లా పడుకుని వచ్చావే అంతే, ఏమి లేదు. ఏం సరే కానీ వచ్చే ఏంది నీ బాధ? ఏమి లేదు మామ, ఇవాళ కర్ణంగా ఇంట్లో పెళ్ళిలో కరమంత్రం బట్టలు తెమ్మన కన్నా 6 బట్టలు అరకేయకపోతే అయ్యగారికి 6 గుడ్డలు వారికి ఇకపోతే అయ్యగారికి దానిచ్చగా తగ్గుతుంది పులుసు, మళ్ళీ లేకుండా తగ్గుతుంది పులుసు. అయితే ఏమంటావే నువ్వు? నా యాల్ది ఊరి మీద పడి మనుషులంటే మనుషుల్ని, పశువులంటే పశువుల్ని లడ్డులా మాత్రం తింటుంటే నేను పోయి దాంట్లో కురమగమ్మంటావా నీ మాట? వచ్చినాడు అబ్బా ఏర్నాయకుడి సంప్రదాయానికి, నానే గనక మళ్ళీ మగడు అంటేనా? కాదే, నీకేమే నువ్వు కాకుంటే ఇంకొకడు అంటావు, అంతేగా నీ మాట? అయ్యే సంది మిసాలు దిగేసుకొని సంగంటాము మావా. నువ్వు ఎర్రంగా ఉన్నావు కదా, నేను నల్లంగా ఉన్నాను కానీ చీర బాగుంది మావా. సాటిరేవు కాడా నీ సోకు చూడగానే జిల్లంది నాకు, ఇలా రాసి పెట్టి ఉన్నదే మనకు, ఇలా రాసి పెట్టి ఉన్నదే మనకు. మంగమ్మ అప్పగేసావే బంధం, అప్పగేసావే బంధం. పడిసిన నీ ఏమంటావే నువ్వు? ఏమంట మావా? ఏందో నువ్వే చెప్తే నేనేంట మామ? కాదే, ఇప్పుడు నేను దాంట్లో నుంచి పోయి ఆ పులి నోట్లో పడి కుర్మంగా ఉంటావు. లచ్చా, నేను ఆడికి పోయిందనుకో, పోయినావనుకో ఇంకా తిరిగి రాను. నీ తాలిబొట్టు తెంపేసేయి. ఎందుకు మామా? లేదా నువ్వు తాలిబట్టి తెంచలేదనుకో, నా మొలతాడు తెంచుకో, చచ్చిపోయి పొద్దే. ఏంది చచ్చిపో పులి నోట్లో పడి. నీ బాధ అంతా మనకు పిల్లలు లేరని కదా? కాదు, నేను జాతకం చూపించానే. ఏందో నా రేఖ చిన్నదంట, నీది పెద్దదంట. ఏంది మావా? రేఖలే పిల్లలు గంపెడు మంది ఉన్నారంట, కానీ నాది చిన్నది కాబట్టి పుట్టట్లేదంట. మావా, ఏడంత పులిని ఎల్లగొట్టలేక ఎల్లలకలు పడి వేస్తుండవు. నానే గనక మళ్ళీ మగడైంటనా? నానే ఒక మగవాడైతే ఒక మంచి పాట పాడవే, ఇది బాగోలేదు నాకు.
ఏందని నువ్వే చెప్పు మామ. అందమైన దానా సందమామలాంటి రానా నీ అందమంతా చూసి నే మురిసిపోతిని జానా అందమైన దానా సందమామలాంటి దానా అందమంతా చూసి నే మురిసిపోతిని జానా గుట్టలంగడినదే గుంటూరు జిల్లాలోన ఆ గుట్టలంగడినదే ఆ గుట్టాలన్నీ నీకే అది కాదు మామ, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే. ఏంద్రా మావయ్ బట్టలు తెస్తున్నా ఉన్నాడు మావయ్. బతికన్నాడు. ఎందుకు ఏడుతున్నా? మా ఆయన రాత్రి బాగుండే, నా మొగుడు నా పెనిమిటి మా ఆయన. ఎంతమంది కాదు, ఎంతమంది అంటే ఎంతమంది, నాకు ఇష్టం వచ్చినట్టు నా మా ఆయన్ని పిలుచుకుంటాను. నీకేమన్నా నొప్పా? నొప్పి కాదు, నా బట్టలు అయ్యి. నీ బట్ల కానగాకిస్తాలే. ఆడేమయ్యాడు? ఏమైనాడంటే దాడొచ్చిండు చూడు, దాడు చచ్చిండు, చచ్చిపోయాడు. మీలో కాలుతారా పూడుతారా? అన్నీ చేసేదే. నీలాంటాడైతే ఏం చేస్తాడో అడుగు. అట్లా అద్దలు వేసి కూర్చున్నాడు చూడు, తన్ను ఖాళీ అనమాట. కాలినే మావోయ్. నువ్వేనా మామవా? ఖాళీనా? ఏ ఆ మామ కానీ నీ మామ కదా. ఏదో చచ్చినాడా వచ్చినాడంటే పులిచి రావదీస్తాడు. పడుకో, సచ్చినోడు జిమ్మడు. మావయ్ ఏంది మామ? మరే ఎల్లొస్తాను కదా, ఎల్లొస్తాను మామ. ఎల్లొస్తానై మామ, మళ్ళొస్తాను మరి
ఏమా ప్రకటన? ఈ డొంకలోనికి ఎవరూ పోకూడదు. ఈ సమీపం ఉన్న చాకిరేవులోనికి నీళ్లు త్రాగుటకై పెద్ద పులి ప్రతిదినంబు వచ్చుచుండును. దాన్ని చంపి దాని ఆనవాళ్ళు తెచ్చి చూపిన వీరునకు తన అర్ధరాజ్యమును ఏకైక పుత్రికైన చంద్రావతిని బహుమానంగా పట్టాభిషేకం సమర్పించనని ప్రకటించినాడు. ఇట్లు పులిరాజు. అబ్బాయ్, ఓ అబ్బాయ్, ఎవరు నువ్వు? ఏ ఊరు మంది? నీది ఏ ఊరు? ఏ ఊరు మంది? నీది ఈ ఊరే. ఈ ఊరు అంటే ఇంత మాత్రం ముఖం ఉండేది నాకు తెలియదు. ఏంది నార్మల్. ఇంత ముందుకు ఏ ఊరు? ఇంతకు ముందు తిప్ప కింద. యాన్నో ఆ తిప్ప. ఎక్కడో నీకేం, నీ దారి నీవు పోయేదవా లేకున్నా? వామ్మో, ఇక్కడ పట్టకత్తి కూడా ఉంది, పొడిచిన పడుతాడు. సరే కానీ అబ్బాయి, ఆ పలక మీద ఏం రాసిందో తెలుసా? తెలియను. ఏమని రాసింది? తన అర్ధరాజ్యం ఇచ్చి పులి చంపిన వానికి వీరునకు అర్ధరాజ్యం ఇచ్చి తెలుసు చంద్రావతి కదా, సమర్పించని ప్రతిజ్ఞ చేసి తెలుసు కదా. ఆ పులి కొరకై కనిపెట్టుకోవాలి. అబ్బాయి గారి సుబ్బయ్యో, అది పిల్లి కాదు, పెద్ద పులి. తెలుసు. అప్పుడు మేకలను పశువులు తింటూ తింటూ ఇప్పుడు ఊరి మీద పడి మనుషులను కూడా తింటుంది. 100 పులుల్ని చీల్చి చంపిన మా పులిపట్నం పులిరాజే దాన్ని చంపలేక రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చి తన కూతుని చంద్రమతిని పెళ్లి చేస్తానని సాటింపేసినాడు. తెలుసా? ఏలడంత లేదు, ఈయన పులి చంపుతాడంట. నోర్మై వాచారుడా. ఏలడం దానికి నోట్లో పడ్డావనుకో కురుమైపోతావు. చక్కగా ఉన్నావు, వెనక్కి తిరిగి దండం పెట్టి ఎల్లో. నోర్మై ఇబ్బందా ఏమనుకున్నావు? పులి పులి అన్నాడు. చంపేసాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన వచ్చి ఒక రాయి వేసిపోతే పోలే. ఇది ఈ తిప్పటి కోసమే దొంగ ఎత్తేసి పండుకున్నదా, లేకుంటే సచ్చిందంటవా? ఇంకొక రాయి ఎత్తే పోలే. వామ్ము, ఆ కుర్రనాయాల్ని నమిలి మత్తికి పండుకున్నట్టుంది. ఒకసారి కళ్ళ కొట్టి చూస్తే అమ్మో, ఈగలు కూడా చచ్చింది. ఇప్పుడు అయిపోయా రాజు కల్లుడైపోయా, అయిపోయా అయిపోయా రాజ్యానికి నేనే రాజునైపోయా. గురువుగారు నా కళను ఆస్వాదించి నాగలక్ష్మీదేవా నాగలక్ష్మి గారు మా కళను ఆస్వాదించి నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. వారి కుటుంబాన్ని ఆ ఈశ్వరుడు ఎల్లవేళ్ళ కాపాడాలని కోరుకుంటున్నాను. ఎన్ని ప్రకటనలు చేసినను, ఎంత చాటించినను ప్రయోజనము ఇసుమంతైన కనిపించటలేదు. ప్రకటన చేసి ఇప్పటికీ 6 మాసములుగా వచ్చుతున్నది.
చేస్తాను. ఎన్ని ప్రకటనలు చేసినను, ఎంత చాటించినను ప్రయోజనము ఇసుమంతైనా కనిపించటలేదు. ప్రకటన చేసి ఇప్పటికీ 6 మాసములు కావచ్చున్నది. ఇంతవరకు ఆ మాయల పకీరు మాయాజాలము చే నా పట్టణము చుట్టూ తిరుగాడుచున్న ఆ మాయ వ్యాఘ్రమును సంపగలిగిన వీరుడు ఒక్కడును కనిపించలేదు. ఆ పులి దురంతములు నానాటికి మితిమీరి ప్రజలకు భరింపలేని హాని కలుగు చేయుచున్నది. ఆ పులిని చంపిన వీరునకు అర్ధరాజ్యమును నా కుమార్తెను సమర్పించునని ప్రతిజ్ఞ చేసి చాటించి తిని ప్రతిజ్ఞ చెల్లునను ఆశ నానాటికి సన్నగిల్లుచున్నది. ప్రజల ఆక్రాందనలు నానాటికి మిన్నుముడుచున్నవి. ఏమి చేయుటకు దారి కనిపించలేదు. ఇంత వైశాల్య సంపద నెసగుచున్నా నాదు రాజ్యంబులో పులిని చంపగలిగిన వీరుడు ఒకడైనను లేని ఈ వింతయేమి పడుబడిపోయనేమి పాడుబడిపోయనే భరత భూమి పులి చంపిన వీరుడా, తక్షణము ప్రవేశపెట్టము. ఆహా, ఏమి నా భాగ్యము! రాజకుమారి ధన్యులలో ధన్య అయినది. శమ ఏమిది నాదు భాగ్యము, ఏమిది నాదు భాగ్యము. అరే పులి బీజమడంపగలిగిన వాడే మహిత ప్రతాప భువనైక దురంధరుడే ఉదించి ఏ నోములు నోచినాడనో అనుభవలోడ్యుడు కలుడు అల్లుడై మా మురిపోముదీర్చి కొమాదిక గై కొన వచ్చే పులిని చంపిన వీరుడు సుక్షిత్రుడు ఉండవలేను. నమస్కారం ప్రభులారికి. ఇది మీరు ఏమి? సాధించిన ప్రకారం ఆ పులినాయలను ఇది చంపి ఏమి రాజకుమారుడికి మారుగా చాకలివాడా పులిని చంపినది నీవా? ఏంది ప్రభులారు అట్టంటారు? ఏమి సాగలోళ్ళు మనుషులు కదా, మకర దుర్నపోతులా? మీరు సాధించిన ప్రకారం దాని అవయాలన్నీ కోసుకొని వచ్చినా ఏమనుకున్నారో? ఇదేదో మోసము కానున్నది.
చాకలివాడేమి పులిని చంపుటేమి? పెబులూరు మాట చక్కగా ఉండాలి. మాట కోసం కాదు హరిశ్చంద్రుడు చంద్రమతిని నట్టి వీధిలో మట్టి అమ్మేలే. అయినను ఆనవాళ్ళేవి అట్లా అడిగినరా బాగుంది. ఇదిగో దాని తోకా చెవులు. తోకా చెబుల తిప్ప మా ముందు పరిహాసములు ఆడుచుంటివా? ఏంది అంది ఎట్టెట్ట పర్యాసకాలు? నోరుమయము ఆచారుడా, పులిని చంపినవాడు గోళ్ళు కూరలు తేవలేనే కదా మా ప్రకటన. అయిండొచ్చు, మేము కాదన్నమా. ఇక కట్టిపెట్టు నీ అధిక ప్రసంగము. ఉండొచ్చు, ఆడదానికి తోక చెవులు ఉంటాయి, మగదానికి గోర్లు కూరలు ఉంటాయి. అది ఆడదేమో నువ్వు చూసినట్టు మాట్లాడుతున్నావే. హొమ్మవతలకి నిన్ను బందీలో తోయించి కూడు నీరు లేక చంపివేయగలను. ఎట్టెట్ట నన్ను బందీలో దోయించి గుడు నెల లేకుండా 7 రోజులు దంట దోస్తారన్నమాట. పెబులూరు మాట చక్కగా ఉండాలి. మాట కోసం కాదు రావణాసుడు చంద్రదమ్మని అక్కడ నేటి వీధిలో చంపే కట్టింది. మాల్కోస్ మహారాజా అవునా? నిజమేనా? అవునా? అవునా నిక్కవమే ఈ రజక వృత్తాంతము నా అల్లుడేయవునా? ఒక బికారి చాకలి ఇదేనా? నా ప్రతిజ్ఞా ఫలము ఈనాడి దర్వేసి పత్తి అయ్యంతేని కుట్టలేమోయదు. నా సుత పూర్వకర్మపు పరీక్ష ఏమి ఊహింపగా ఎవరో పులిని చంపిన వీరుడు మహారాజు కుమారుడు ఏం చేసి ఉన్నాడు? రాజకుమారుడా, తక్షణము తోడ్కొను రమ్ము. మహాప్రభు స్వస్తి. స్వస్తి నిరంతర విశ్వ సువిశాల మహోజ్వల రాజ్య రక్షణ ప్రస్తుత పుణ్య భారత ధరా నరనాయక పూజ్యపాద స్వస్థస్తు సమస్త జీవ కరుణామల మంజుల మాధురీ మరంద స్థిమితాంతరంగ మహితా పులిరాజా మహారాజా పులిరాజా జయోస్తు నీకి కన్ను.
మీరు ప్రకటించినట్లు దాని గోలు కూరలు ఆనవాలుగా తెచ్చి తిని ఇదిగో పరిగ్రహింపు. శబాష్ రాజకుమారా, శబాష్. నా ప్రతిజ్ఞను సర్వలంకారముగా నెరవేర్చితివి. దుర్మార్గుడా, మాతోనే పరిహాసములు ఆడుచుంటివా? ఏదో పెళ్లి ఎవరక్కడ? భటులారా, ఈ దుర్మార్గుని 7 దినముల వరకు కారాగృహంలో పడదోసి ప్రతిదినము కొరడాలతో పెండ్లి చేయచుండు. నీచుడా, రాజ్యాంగ మర్యాద అవమానము సభకటిదివా? ఇంతవరకు ధర్మమునకు బద్దులమై నీ పిచ్చి కూతలను సహించిదిమి. పులిని నీవే సంపితివని విశ్వసించి రాజకుమారికి ఒక చాకలివానితో కాపురము చేయవలసిన దురవస్థ ప్రాప్తించిన దానయ్యని కన్నీరు కచ్చుంటిమి. వాచాలుడా, రాజద్రోహి, మమ్మే మోసము చేసిపోవుటకు ప్రయత్నించుంటివా? కాచుకొమ్ము, ఈ నాటితో నీ ఆయువు. ప్రభు, పాపం ఇతర పిచ్చివాళ్ళ ఉన్నాడు, మందలించి పంపివేయము. బొమ్మకోతి ఎదవా, ఏదో పిల్లల నుంచి పెళ్లి చేస్తారు కదా అని ఆశపడి వచ్చిన నాకు అలా వచ్చేసాలు బాబు. వాళ్ళకే కోతి వేద నాయనా, కోతి వేద కోతి ఎదవా, బొమ్మ వాళ్ళకు. మహారాజా, నాయన, నీ ప్రతాపము ఇన్న మాకు అమందానందము కలిగినది. నిన్ను కాంచిన పిమ్మట బేంప్లస్ నిన్ను కాంచిన పిమ్మట నిన్ను కని కృతార్థులైన జనకులెవరో ఫలమగుచున్నది. ఎవరివి ఏ దిశలనే లేడు పుణ్య వివర్ధనుందో. నిన్నీ విధి పుత్రుగా పడచి ఎంత యుధన్యతగాంచి మించే ఎవరు నిన్ను గన్న జనయత్రి మహత్పతి పూజిత జన్మ నాకి విధియల్లుడయ్యతనది ఎవరివో వచియుంపు బాలకా మహారాజా, పానుగంటవాయ దివాకరు పానుగంటవాయ దివాకరు కార్యవధీశ్వరుడు నన్ను గన్న తండ్రి. మంజుల గుణరాశి నాగమ్మ మాతృదేవి బాలవర్తి మహారాజా, బాలవర్తి నా పేరనా మరగువాడా. భానుగంటి వీర వంశమును ఉద్భవించిన మరుంపు మలకవా బాలవర్ది, నా కుమారి జీవితము ధన్యమైనది.
నీవు మా అల్లుడు ఒకటి మా అదృష్టము కానీ వేరు కాదు నాయనా, వేరు కాదు. మామగారు, నాదొక చిన్న కోరిక ఉన్నది. తప్పక నెరవేర్చదను, చెప్పు మా నాయనా. నాగల్లపుడి గట్టున ఉన్న మాయల పకీరు నా తల్లిదండ్రులను వాని కోట యందు బంధించి ఉన్నాడు. ఎట్లయినను వారిని బంధవిముక్తులు చేసి నిద్రింపకూడదని కూడు లేక నడచి నడచి ఈనాటికి నాగల్లపుడి గట్టును చేరుకుంటుని. కానీ నేను మాత్రము మీ ఆజ్ఞను అనుసరించి ఇతర పెళ్లి ఆడి సుఖముగా కాలము గడుపుట క్షత్రియ ధర్మము కాదు రాజా, క్షత్రియ ధర్మం కాదు. నాయనా, నీ చరితము విన్న మాకు జాలి కలుగుచున్నది. అట్లే పోయిరమ్ము. ఇంకను నీకు కావలసినతో మన రాజ్యమునందలి సర్వ సైన్యమును సాయముగా కొనిపొమ్ము. మోహన్ సార్ నాయనా బాలవతి, ప్రతి తమకు నీదు శూరత ప్రభావముగో అతుల సందాంబోది బోధాచమిమా ఇంక మేమును మా రాజ్యమెల్లా నీకే అంకితమోయి అల్లుడా అరగుమిల్గా మామగారు, ఆ మాయల ఫకీరు ఇంద్రజాలం ముందు మన సేనాబలము దమ్మిడి కూడా పనికిరాదు. యమ దేవతల వంటి పానుగంటి వీరులే వాని మాయకు రాళ్ళగా మారిపోయినారు. మోసమునకు మోసమే గురువు కానా గురువు మధ్య మధ్య మోసముతో నా జననీ మున్ను తదీయ ధరాత్ముచే సంతాపము చెంది చిక్కినది దర్పముల ధనముల బటాలియ వీసముగా నివానియడ వేగలేనటులగానా వాణిని మహారాజా వాణిని మోసము చేతనే చంపబూని నాడ ధరాధిరోత్తమా నాయనా బాలవర్ది, నీ బుద్ధి కుశలత విన్న మాకు గర్వము కూడా కలుగుతున్నది. శుభమున పోయి లాభముగా రమ్ము. దీర్ఘాయుష్మాన్ భవ, శశి భవ, సుఖీ భవ. పోయి రమ్మునైనా పోయి రమ్ము. లక్ష్మి దీపక్ అల్లుడు గుజ్జాగారి రమణయ్య, కూతురు గుజ్జాగారి సుబ్బమ్మ, మనవళ్ళు కిరణ్, మనవరాళ్ళు హైమావతి, వీరందరూ సహాయ సహకారాలతో మేము ఈ నాటక ప్రదర్శన చేస్తున్నాము. వారు ఈ ప్రాచీన కళ అంతరించిపోతున్నది. అలాంటి సమయంలో ఈ పెద్ద కర్మకి వారికి పుణ్య కార్యక్రమం అని కాబట్టి ఈ కథను, ఈ నాటకాన్ని, ఈ డ్రామాని ప్రదర్శన చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్న దానికి మాకు చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఆయన నన్ను పిలిచి ఇక్కడ మాట్లాడి నాటకం ఎంతైనా పర్వాలేదు ప్రదర్శింపచేయి బ్రదర్, నీ నాటకం మేము యూట్యూబ్లో చూసాం, చాలా చక్కగా ఉంది అని చెప్పినప్పుడు అది ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా వచ్చి ప్రదర్శింపచేయాల్సి నిర్ణయించుకున్నాను. అలాగే వచ్చాను. నెల్లూరు నుంచి ఇక్కడికి 280 కిలోమీటర్లు వచ్చాను, ప్రదర్శింపజేస్తున్నాను. దీంట్లో ఒడిదుడుకుల నుంచి క్షమించి నేను మీ వారుగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు మీ ప్రగాఢ సానుభూతి చేకూర్చాలని తలుచుకుంటున్నాను. మీరందరూ కూడా వారి ప్రార్థన చేసి
వారికి దేవుడికి మొక్కొని వాళ్ళు సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వర్ధిల్లాలని వేడుకుంటున్నాను. ఇలాంటి కథలు, ఇలాంటి నాటకాలు, ఇలాంటి డ్రామాలు ప్రదర్శింప చేయుట చాలా గొప్పతరం. దీనికి ఒక సంస్కారం, ఒక అనుభూతి, చాలా సన్నిధి ఉండాలి. కావున మేము అడిగిన డబ్బులు చాలా పెద్ద అమౌంట్ అయినా ఇస్తామని ఒప్పుకున్నారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆమె కోడలు గారు మహాలక్ష్మి, ఆమె నిజంగా మహాలక్ష్మి. ఆమె వచ్చినప్పటి కాఫీలు, టీలు, భోజనాలని మాకు సకల మర్యాదలు చేశారు. ఒకరు సల్లవ వేళలా చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. संग अभी अच्छा गाना गाओ मेरी మిఠాయిన సంగ్. గల్లు గల్లు మనని గజ్జల సంగీతంతో నా మనస్సు జిల్ జిల్ చేవో బుల్బుల్. ఏదో డాన్స్ నిదాననురా నీ నీడనురా నా రాజా నీవే కావాలిరా. నిదాననురా నీ నీడనురా నా రాజా నీవే కావాలిరా. నీ కోసం వేచి ఉన్నారా నిన్ను వదలనురా. నా రాజా నీవే కావాలిరా. నేను నిలవాలని నీ కోసమే నిలవాలని. నేను నిలవాలని నీ కోసమే నిదాననురా నీ నీడనురా నీవే కావాలిరా. నీ కోసం వేచి ఉన్నారా ఏమైనా నిన్ను వదలనురా. నిదాననురా నీ నీడనురా నా రాజా నీవే కావాలిరా. సలాం లేకుం ఫకీర్ సాహెబ్, సలాం లేకుం. ఆగా ఎవరిని మనిషిని ఎందుకు వచ్చావు? ఒక అందుకు వచ్చాను, ఎలా వచ్చావు? నడిచి వచ్చాను. ఇది ఫకీరు తోట అని తెలియదు. తెలియను. ఎవరెక్కడ? త్రాగి నిద్రపోతున్నారు పహారాలు, త్రాగుబోతు ఎదవలు. పో! ఈ తోట లోపలికి ఏ మనిషి ప్రవేశించడానికి వీలేదు. వెళ్ళి పో. మధుషా గారు, నేను తంబల్ల పెద్ది మనవన్ని. అయితే మీరు మనుషులు కారణమాట. అధిక ప్రశ్న, ఆ సంగతి నీకు ఎక్కలేదు. వెళ్ళిపోతావా లేక నిన్ను ఎలాగని రేయిని చేయమంటావా? ఆగండి ఆగండి మధుషా గారు, మరి నేను రాయి అయిపోతే మీకు పూలహారాలో? పూలహారాల? అవును, నేను తంబల పెద్ది మనవండి. నా పేరు తంబల్ల వీరయ్య అందరు. అదేది నిన్నెందుకు పంపింది? దానికి కాస్త ఒళ్ళు కొంచెం సుస్థిగా ఉండి పడుకుందండి. దాని ముఖం నక్కజిత్తుల ముండ మరీ
భయం తీరిపోయింది. అవును, నీ పేరేమంటారు నా వీరయ్య? మీరన్నారే ఏమన్నాను? వీరయ్య అన్నారు కదండి. పేరు ఏ విహారాలు? పాదుషా గారు, ఈరోజు మా అవ్వకు సుస్థిగా ఉండి పడుకుంది. నన్నే పూలహారాలు కట్టేయమంది. నేనే పూలహారాలు తెచ్చాను. ఇవో చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఈ హారాలు నీవే కట్టావా? అవును, నేనే పాదుషా గారు. నేనే పాదుషా గారు. ఈ హారాలు నా చేతులతో కట్టాను. గురుగారు భీమ్లా స్వామి పూజిన సొగసైన పూలను కొని వచ్చి పాదుషా గారు, పూచిన సొగసైన పూలను కొని వచ్చి కమనీయము సరుల్ కట్టగలను. కమనీయమై సరులు కట్టగలవా? శ్రవణ సుఖముగ జత్రగాత్రములచే సరసము గానము సలుపగలను. సరసమైన గానము సలుపగలవా? నవర సోపేతమైన ఎన పర్వము గొల్పు మంచి చిత్రముల నిర్మించగలను. మంచి చిత్రములు కూడా నిర్మించగలవా? కడుములము పాదుషా గారు, కడుముదము సంగి రసికులమై మరపించు నృత్య భంగిమల నృత్య భంగిములు కూడా సరిపించగలవా? కడుముదము సంగి రసికులమై మరిపించు నృత్య భంగిమ. నృత్యం ఏది ఏది? ఒక భంగిమ చూపి. లోబడనట్టి కోమలాంగుల లోబడనట్టి కోమలాంగుల స్వయముగా ఏకించి ఏపించి మరులు గొలుపున్నట్టుల చేయంగలాడ నిఖవముగా మదిన నా మాటలు నమ్ముమోయి మంత్రశాలి. వీరయ్య శ్వాస్. ఈ హారాలు చాలా బాగున్నాయి, కళ్ళు మెరిసిపోతున్నాయి. ఇలాంటి పనితనంతో ఆ ముసలిబొండ ఎప్పుడు హారాలు కట్టి తెచ్చిన పాము. ఏది హార? ఈ హారాన్ని కట్టిన మృదాస్తంతో ఆ పాని మీద అందుకోవాలి. పాదుషా గారు, ఆహా ఎంత అందముగా ఉన్నారు. నా చేతితో కట్టిన ఆ హారాన్ని కంఠాన అలంకరించుకొని అపాదమస్తకము దుర్దిస్తులు వేసుకొని మీరు అలా ఇలా అలా ఆహా అలా ఇలా టీవీగా నడక సాగించారంటే పాదుషా గారు, ఆ తరుణంలో మిమ్మల్ని ఏ ఆడిది చూచినా సరే బలా వీరయ్య బలా. రేపటి నుంచి నువ్వే హారాలు కట్టిస్తేస్తుండు, నీకే డబ్బు ఇస్తుంటాను. ఎంత కావలసి వచ్చిన పరమాన దారి చేస్తాను. చిత్తం అంతేనండి. అలాగేనండి పాదుషా గారు, మీరు ఏది చెప్పినా నేను శిరసా వహించదు. అక్కర్లేదు వీరయ్య, నీవు మీ అవ్వ దగ్గర ఉండి హారాలు కట్టి తెస్తుండు. నీకు ఎంత కావాల్సి ఉంది అక్కడికి పంపే ఏర్పాటు చేస్తున్నా. ఏది హారాలే? ఎందుకు వీరయ్య సందేహిస్తున్నావు? ఏమి లేదండి, నేను చాలా దినాల నుండి తమ కోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న శిల్పాలు బొమ్మలు అవి చూద్దామని చాలా ఆశగా ఉంది. అరే వీరయ్య, నువ్వు లోనికి వెళ్ళావంటే అక్కడ కాపలా కాసే భూత ప్రేత పిశాసాలను చూసి భయపడిపోతావు. వద్దులే నాయన, వద్దులే. నీ అమ్మకు నువ్వు అక్కడేమో ఎన్న పూసలు లాంటి కుర్రవాడివి. మీకు అంతగా ఇష్టం లేకపోతే మా ఊరు వెళ్తానండి. అరే వీరయ్య, అలారా ఇలా కోపం వచ్చిందా? నువ్వు చాలా మంచివాడు కాదు.
లోనికి వెళ్ళవచ్చు కానీ ఎక్కడ ఎవరైనా ఆడవారు కనిపిస్తే ఆడువారా చీచి ఆ జాతి అంటే నాకు వారితో ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అలాగేనండి, అంతేనండి, అలాగే అలాగే. ఆ వీరయ్య లోనికి వెళ్ళు. ఆ వీరయ్య ఇలారా. నువ్వు ఆ పిశాచాలను చూసి భయపడిపోతాను ఆయన. ఇదిగో మట్టి మంత్రించి పెడుతున్నాను. ఓం క్రీం క్లీం ఫడా. ఇప్పుడే నా నాగు దగ్గరికి వెళ్తాను. ఈ హారాలు చూపుతాను. ఇప్పటికైనా తన మనసు మార్చుకొని నాకు లోబడిపడి దాసోహమని లోబడుతుందో లేక ఆ సీకటి గృహలోనే కృంగి కుసింగి చావాలని కోరుకుంటుంది. ఈరోజే తేల్చుకుంటాను. నాగు చూసావా ఈరోజు ఎంత మంచి హారాలు కట్టి తెచ్చాను. తంబళ్ళ వీరయ్య దగ్గర ప్రత్యేకంగా కట్టి తెచ్చాను. ఇచ్చేడు ఎన్ని దినములకు నీ నోటి నుండి తొలకర మృత్యాలు ఆలుస్తున్నాయి. నాకు ఏది మధురమైన నీ కంఠసీమను ఈ పూలహారంతో అలంకరింపును. దగ్గరకు మాత్రం రాకూడదు. నా రథము ఇంకనో పూర్తి. పరిహాసనం కంటున్నా కాదు, ముద్దుల గుండె ప్రణయ చేష్టలో ఇది ఒకటి. అంతే కదా నాగు ఏది నీ మధురమైన కంఠమెత్తి ఒక్క పాట పాడు. ఏం నాగు జపం చేస్తున్నావా? లేదు పాడుతున్నాను. పాడు నాగు పాడు.
దరికి రాబోకు రాబోకు రాజా దరికి రాబోకు రాబోకు రాజా రేకి రాజా బిర్రి రాజా దరికి రాబోకు రాబోకు రాజా దరికి రాబోకు రాబోకు రాజా మగువ మనసు కానగలేము అసలే మారాలి మారగలేము మగువ మనసు మానగలేము అసలే మారాలి మారగలేము నీది నాది మంగళమౌనురా నీది నాది మంగళమౌనురా ఆశ ధరించే ధరించేవులే దరికి రాబోకు రాబోకు రాజా దరికి రాబోకు నాగు 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 నేను ఎంత చెప్పినాను వినవు కదూ ఈ పాడు వ్రతం తలపెట్టి నీ శరీరాన్ని ఎంత కృషింప చేసుకున్నావు చూడు నీకోసం నా సకల స్వరం వెచ్చించి నీకు సర్వభోగాలు సమకూర్చని 7 దాసులను 7 వరల వజ్రాభరణను రోజుకొక రాతి కోట చొప్పున 7 కోటల్ని రోజుకు ఒక ఉద్యానం చొప్పున 7 ఉద్యానములను ప్రతిరోజు పంచభక్ష పరిమాణాలను నీ కోసం నీ ఆరోగ్యం కోసం నా సకలక్షలను ఇచ్చి నీకు సమకూర్చాని ఈ వ్రతంతో అంతా ధ్వంసం చేసావు కదా నాకు అబ్బా నేను ఇప్పుడు ఎక్కడున్నాను నాగు నీకోసం అన్ని ఏర్పాట్లు చేసిన ఈ వ్రతంతో అన్ని ధ్వంసం చేసావు కదా ఏమది నా మూర్ఛలో ఏదో భయంకరమైన స్వప్నము స్వప్నమా ఆ, స్వప్నంలో ఒక పెద్ద తుఫాను ఆ తుఫానులో మన కోట కూలిపోయినట్టు నీ తల ఒక చోట మొన్న ఒక చోట పడి గెలుతున్నట్టు ఏ సమయానికి ఏ అపాయం జరుగుతున్నదో అని నాకు భీతి పుట్టుతున్నది అపాయమాయ్ నా ప్రాణమంతా సులభంగా అనుకుంటున్నావు అనుకున్నావా 7 సముద్రాల గడ్డ వైపు ఉన్న జీవిగడ్డలో భయంకర ఘాతుకమగాలు సంకులమైన దీవిగట్టుంది ఆ గట్టు మధ్యలో దట్టమైన కరడు ఆ కరడు మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు త్వరలో నుండి పాతాళానికి పోతే అక్కడ కొరివిది అప్పల కాసే నల్లరాతి మండపం కనిపిస్తుంది ఆ గది మధ్యలో అగ్ని మొక్క పిచ్చాచాలు అగ్ని జ్వాలలు కక్కుతుంటాయి కాలు పెట్టడానికి వీలు లేకుండా కల సర్పాలు కదులుతున్నాయి ఆ గది మధ్యలో కటిక చీకటి గది ఆ గది మధ్యలో ఒక చీకటి గది అందులో ఒక పంచరంగుల రామశిల్క రామశిల్క? అదే 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 నా ప్రాణం అక్కడికి మానవులు మాత్రమే ప్రవేశించడానికి వీల్లేదు నాగు నీవు కూడా సహకరిస్తే నీ ప్రాణం మన యొక్క చిలుక ఎందు పెట్టి మనం సజీవులంగా ఉండిపోదాం నాగు ఇక 7 దినములు మాత్రమే కాదు నీ వ్రతం తదనంతరం నా మనస్సు నీ మనస్సు ఒకటి మనసులు మాత్రమే కాదు సుమా శరీరాలు కూడా చిలకని తీసుకురా సంగం తీరిపోయినది నాకు మధ్య ఉన్న పేచీ తీరిపోయింది రేపటి నుంచి నేను నాగు పాట పాడుతుంటే నువ్వు నాట్యం చేయాలి నువ్వు నాట్యం చేసే నెమలివి నాగు పాట పాడే కోకిలవి నాట్యం చేయవే నరపస్యం అంటే నటన చేస్తున్నావు కదా నటన చేయి నటన చేయి నాట్యం చేయి సంగ
రేపటి నుంచి నువ్వు నాట్యం చేసే నెమలవి, నాగు పాట పాడే కోకిల. ఏం సంగం నాట్యం చేయాలంటే నటన చేస్తున్నాం కదా, నటన. భలే కుర్రవాడా యా. సారైన వాడా చూపులలోనా నే సోలిపోయాలే. హుషారైన వాడా నీ వాళ్ళు చూపులలోనా వాళ్ళు చూపులలోనా నే సోలిపోయాలే. వృధా చేయవేలా కౌగిలిలోనా నే సోలిపోయాలే. నే సోలిపోయాలే. నే సోలిపోయాలే. నీ వాళ్ళు చూపులోనా నే సోలిపోయాలే. అబ్బా, మంటలు మంటలు, శరీరం అంతా చితులు వేసి మంటలు ఎత్తిపోతున్నాయి, దహించినట్టు మంటలు. ఆగబోయి ఫకీరే, ఆగబోయి. వచ్చముందు వీరయ్య నీ ప్రాణములకు మంగళము పాడి జగతి సేవోంబు గూర్ప ఆగమించే ఇంకేటికి అలరిపాటు. నువ్వయ్యరయ్యా, ఆ చిలుక నీకెక్కడిది? ఇలా ఇచ్చి, ఇలా ఇచ్చి, నీకు ఎంత డబ్బులు కావాల్సి వస్తున్నా ఇస్తాను. ఈ చిలుక నీకు కావాలైన ఫకీర్? అందులో నా ప్రాణం ఉన్నది నాయన. ఆహా, ఇందులో నీ ప్రాణం ఉన్నదా? నేను చచ్చిపోతే మీ తమ్మలే పెద్దకి డబ్బులు ఎవరిస్తారో చెప్పు. ముయినర్ తుచ్చుడా, నీ డబ్బు తమ్మల పెద్దికి కాదు, నీ ప్రేయసి సంగుకిచ్చుకో. ఇంకా నువ్వు ప్రేలితో దీని ఆ, వీరయ్య, వద్దు నాయన, వద్దు, 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 తమ్ముళ్ళ వీరయ్య, వద్దు, వద్దు. ఇలా చిలకని ఇలా ఇచ్చి నువ్వు నిర్భయంగా ఎంత కావలసి వచ్చినా తీసుకో. చూడా, ఈ బాలవర్తి వచ్చినది ఒక తల్లిని తీసుకుపోవడే కాదు, నీ శవం మీద ప్రణాట్యము చేయడం అంటే తెలియదా? నువ్వు వీరవే కాదనమాట, కాదు, నువ్వు బాలవద్దినా? అవును, బాలనాగమ్మ ఏకైక పుత్రుడను రాజు. బాలవద్ది, బాలవద్ది. ఆ చిలకన ఇలా ఇచ్చి నువ్వు నీ తల్లిని నిర్భయంగా తీసుకొని పో. ముయ్యినారు నా తల్లిని, నా తల్లిని 16 సంవత్సరములు 7 కర్మాగారంలో ఉంచి ఏడ్పించితివే, నీకు ఏ శిక్ష విధించిన బాగున్నో చెప్పము. వీరయ్య, నేను ఏ ఆనందం నా ఆనందం కోసం అనిపించాను, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. నా ఆనందం కోసం దొరలా అనిపించాను అంతే. బాలనాగమ్మ అందువా లేదో చెప్పము. అనను. అనవా? నీ ఇష్టం చేసుకో. అనవా? అనను. అనవా? అనను. బాలవర్ది అంటున్నా నాయన, అంటున్నాను. బాలనాగమ్మ, బాలనాగమ్మ, బాలనాగమ్మ. అరుగో, నా తల్లిదండ్రులను వారి సైన్యంను సజీవుగా చేయము. చేయను. వాళ్ళు నన్ను చంపి వేస్తారు నాయన. చేయను. ఫకీర్ చేయవా? లేదు, చేయను. చేయవా? లేదు, చేయవా? చేస్తున్నా.
చేస్తున్నాను. ఓం క్రీం క్లీం పటాపట్ పాలవతి నమస్కరిస్తున్నాను నాయన, నమస్కరిస్తున్నాను. నేను చేసిన పాపాలని పటాపంచలు చేయమని నమస్కరిస్తున్నాను. నేను పాపిని, ఘాతకుణ్ణి, నరహంతకుణ్ణి, దొంగను. నేను చేయని పాపం లేను, నేను చెరసని స్త్రీ లేదు. కామంధకారంతో కన్ను మిన్ను గనక కనిపించిన అబలనంతా బలత్కారం చేశాను. ఎన్నో హత్యలు చేశాను. ఎందరు రాజులు తలలు తీయించిన ఆ కోట వాకిట వేలాడి దించాను. అవిగో 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 నన్ను ఎదిరించిన పతివ్రతలందరూ యువ స్త్రీలుగా చేయించి నా కళ్ళ ముందు నాట్యమడించుకున్నాను. నాకు ఆహుతిగా పీల్చి పిప్పి చేసి చంపివేసిన అబలంతా అరిగో అరిగో ఆకాశం నుండి అగ్నివర్షం కురిపిస్తున్నాను, శపిస్తున్నారు. అదిగో మృత్యు మృత్యు నాలుకలు సాగుమని వస్తుంది. బాలవర్తి, ఆ భయంకరమైన ఉద్దేశాన్ని నేను చూడవలేదు. నన్ను చంపి ఆగు బాలవర్తి, ఆగు. భవిష్యత్తు మానవతీతమైన విజ్ఞానాన్ని, శక్తిని సంపాదించి ఆ మహత్తర కార్యాలను మానవ కళ్యాణానికి, విశ్వశాంతికి వినియోగించక నాలాగా విశ్వ కళ్యాణానికి వినియోగించక నాలాగా దుర్మార్గునికి, విశ్వనాశనానికి ఎవడైతే వినియోగిస్తాడో అలాంటి దుర్మార్గునికి నాలాగే అతపతనం తప్పదని ఈ నాగలు పుట్టిన గట్టునే నా గోరు నిర్మించి ఇదే నా తుది కోరిక. దుఃఖాంతమైన ఈ జీవితాన్ని నేను మోయలేదు. నన్ను చంపి యావా జీవితం తప్పించిపోయిన నా ఆత్మకి సమకూర్చు. చంపి బాలవర్తి, చంపి. మహాశైలరా, మాది నెల్లూరు. నన్ను నజీర్ భాష అంటారు. ఈ ట్రూప్ అంతా నాదే. కానీ సారు ఫోన్ చేసి యూట్యూబ్లో చూసి రమ్మంటే వచ్చాను. ఆ రోజుకి 3 రోజులు నాటకాలు ఆడుతున్న నిద్ర మేలుకొని తూగుతూ బస్సుల్లో వచ్చాను. వచ్చిన దానికి న్యాయమే జరిగింది. మీరు మీ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శింపజేయించి మా నాన్న ప్రథమ వర్ధంతి పెద్ద కర్మకి ప్రదర్శింపచేయండి. మీకు ఎంత కావాలో చూస్తే అంత ఇస్తానని నేను ఎంత అడిగితే అంత ఇచ్చారు. కావున వారికి, వారి పిల్లలకి, వారి మనవాళ్ళకి, వారి చెల్లెలు కూతుళ్ళకి, కొడుకుళ్ళకి అందరికీ ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జై హింద్. కళాభిమానులు, కళా పోషకులు, కళాకారులు ఈ చిన్న గ్రామంలో ఇంతటి గొప్పటి నాటకాన్ని మాకు ఇచ్చి ఇక్కడ ఎంతో గౌరవ మర్యాదలతో ఈ నాటకాన్ని తిలగించిన ప్రేక్షక మహాశయులకు, అలాగే పెద్ద ఆయన వెంకట సుబ్బయ్య గారి మరణాంతరం కర్మాంతరం ఈ నాటకాన్ని తయారు చేసినటువంటి కుటుంబ సభ్యులకు వారి పేరున వారికి మా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా పేరు జీవి నాగార్జునాచారి, మేము మార్కాపురం. అలాగే నజీర్ భాష గారి సహాయ సహకారంతో ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు వాయిద్య సహకారం అందించినటువంటి గొప్ప కళాకారుడు అన్నయ్య శ్యాంసాయి గారికి, మరియు తపలిస్ట్ అన్నయ్య గారు సురేష్ గారికి, అలాగే సౌండ్ సిస్టమ్ ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులందరికీ కళాభిమానులు పేరున వారికి కళాభిమానాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకోసారి మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ నాటకాన్ని మరొకసారి తిలగించాలని మరీ కోరుతున్నాను. అందరికీ మా కళాభిమానంతో సెలవు చేసుకుంటున్నాం. జై హింద్.